అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ పివిబి శ్రీరామమూర్తి గారి కథ తప్పదు మరి వినబోతున్నారు. ఈ కథలోకి వెళ్ళిపోదామా? చెప్పండి, ఎందుకు నవ్వారు? ఆ ప్రశ్న శ్రీమతి అడక్క మానదని తెలుసు నాకు. అయినా నేను చెప్పలేదు. రెట్టించింది. నవ్వొచ్చింది, నవ్వాను. నవ్వొచ్చినప్పుడు నవ్వుతారు, ఏడుపొచ్చినప్పుడు ఏడుస్తారు అన్నది సాధారణం. కానీ ఆ నవ్వే ఎందుకొచ్చింది, కారణం ఏంటి అని అడుగుతున్నాను అంది వాణి. సరే, నేనోటి అడుగుతాను చెప్పు అన్నాను. అడగండి. సోఫాలో మఠం వేసుకుని కళ్ళు చెవుల వరకు సాగదీసి గడ్డంకి చేతులాంచి కూర్చుంది నేనడిగే ప్రశ్న కోసం. సాధారణంగా ఎక్కడికైనా వెళ్లేటప్పుడు పిల్లి ఎదురైతే శకునం అంటాం. మరి పిల్లి ఎక్కడికైనా వెళ్లే ముందు మనిషి ఎదురైతే దానికి మనం శకునమా అన్నాను. అర్థం లేని ప్రశ్న. ఆలోచనలు, ఇంగితం మనిషికే ఉంటాయి. క్రిమికీటకాలకు, జంతువులకు ఎందుకుంటాయి? అయినా మీకెందుకొచ్చింది సందేహం? విషయాన్ని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టదసలు వాణి. నాకీ సందేహం ఎందుకొచ్చింది, నేనీ ప్రశ్న ఎందుకేశానో తెలియనంత అమాయకురాలు కాదు వాణి. విషయం మీకు తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. నేనీ మధ్య బదిలీ మీద విజయనగరం వచ్చాను. నేనుంటున్నది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఓ అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్. పెద్ద చెరువుకు మాకు మధ్యలో ఓ గెడ్డ. మా 2 పోర్షన్ల వెనక ఉంటున్నాడు పరబ్రహ్మ శాస్త్రి, 4వ తరగతి చిరుద్యోగి. భోలా శంకరం లుంగీ కిందకి మీదకి కట్టి భుజాన బనీనేసుకుని పళ్ళికిలించి నవ్వుతూ పలకరిస్తాడు. చిన్న మాటకే పడి పడి నవ్వుతాడు. నవ్వుతున్నప్పుడు ఎత్తుపళ్ళు రాక్షసుని కూరల్లా కనిపిస్తాయి. ఆదివారాల్లోనూ ఖాళీ సమయాల్లోనూ అపార్ట్మెంట్ వరండాలో నిలబడినప్పుడు అతడు వచ్చి ఏదో మాట్లాడతాడు. అతనెళ్ళాక నేనింట్లోకి రాగానే శ్రీమతి, మీకు పనిలేదా? అతని తాహతేంటి, మీ తాహతేంటి, వాడితో మాటలేంటి అని సతాయిస్తుంటుంది. వాణి సరదాగా ఉంటే ఏడిపించాలనిపిస్తుంది. చిరాగ్గా ఉంటే అమ్మో అని తోడికోడళ్ళు సినిమాలో ఎస్వి రంగారావులా తోక ముడిచేస్తాను. నేను ఇంట్లోకొచ్చి పుస్తకం చదువుకుంటున్నాను. బయట పెద్ద కేకలు. ఏంటా అని ఇద్దరం వెళ్ళాం. పక్కింటాళ్లే ఉన్నారు. ఏమైంది అడిగింది వాణి. అవునండి, ఈ శాస్త్రి లేడు. ఎక్కడికైనా వెళ్లేసరికి తిన్నగా వచ్చేస్తాడు ఎక్కడికెళ్తున్నారనుకుంటూ. 100 సార్లు చెప్పాం అలాగడగొద్దు, అసలు నువ్వు ఎదురు రాకు అని. మీకు తెలుసా, ఆడి చూపులు చిల్లంగి చూపులు, ఆడి కళ్ళు చిల్లంగి కళ్ళు. ఆడెదురొస్తే పచ్చి మంచినీళ్ళు దొరకవు. ఇంటికి సరిగా తిరిగొస్తామో రామో అనుమానమే అంది వాక్యంలో అక్షరాలను అప్పడాల పిండిలా సాగదీస్తూ. నిజమా? ఇదిగో ఈయనకి చెప్తే వినరు, ఎప్పుడు వాడి మాటలే అని నన్ను సాధించింది. అబ్బా, అది కాదోయ్. ఇక్కడ నిలబడి ఈ పెద్ద చెరువును చూస్తే నాకు చరిత్ర కళ్ల ముందు కదలాడినట్లుంది. ఇదొకప్పుడు మంచినీటి చెరువు. ఈ చెరువులోనే ఘంటసాల గారు పేక వరకు మునిగి సంగీత సాధన చేసేవారట. రాజావారు బోటు షికారు చేసేవారట. ఆ పైడి తల్లమ్మ తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగేదట. ఆ విషయం గుర్తొచ్చి ఆ కాలంలో నేనున్నట్టే భావించి ఆనందిస్తాను. అప్పుడు అతనొస్తాడు, ఏదో అంటాడు. అతని మాటలు నేనసలు వినను అన్నాను. అబద్ధాలు చెప్పకండి, మీ దబాయింపులు నాకు తెలియనివి కావు అంది వాణి. ఆమె వినదు. కాని నా మాట నిజం. ఇప్పుడు పెద్ద చెరువుని ఆనుకుని ఉన్న అపార్ట్మెంట్కి ఆర్టీసీ బస్సుల హారనుల హోరు, పెద్ద చెరువుని ఆనుకుని ఉన్న గడ్డ నుంచి వచ్చిన దుర్వాసనలు, విచ్చలవిడిగా తిరుగుతున్న పందులు, కింద పోర్షన్ల వాళ్లకి భయోత్పాతాన్ని కలిగించే విధంగా వచ్చేస్తున్న 10 అడుగుల పాముల వల్ల అప్పుడప్పుడు ఇంకో చోటికి మారిపోవాలన్నా విజయనగర చరిత్ర అందించిన మధురానుభూతుల పరంపరలో మునిగితేలే నాకు మారాలనిపించక ఉండిపోయాను. ఈ నిజం, నా ఆనందం శ్రీమతికి అర్థం కాదు. ఆ తర్వాత శాస్త్రి కలిసినప్పుడు నిన్ననేంటి గోలా అని అడిగా.
శాస్త్రి తేలిగ్గా తీసేసి, నాకలవాటండి ఎక్కడికెళ్తున్నారని అడగడం. మా ఇల్లాలు తిడుతుంది, కానీ అలవాటైపోయింది అని అన్నాడు. నాకు జాలేసింది, బాధపడ్డాను. ఆ మర్నాడు వారం నుండి శ్రీమతి చెప్పే పనుల్ని నా రచనా వ్యాసంగంలో పుస్తక పఠనంలో పడి అశ్రద్ధ చేశాను. శ్రీమతి హుకుం జారీ చేసింది. ఈవేళ పనులు చేసుకురాకపోతే ఒట్టి చారు అన్నమే, చేసుకొచ్చారో రాత్రికి స్వర్గమే అంది. చారన్నానికి నేను జడవను. ఆవిడ చారు చేయటంలో ప్రసిద్ధి అని మా ఇంట్లోనూ ఆ రుచి తెలిసిన వాళ్ళు అంటారు. అందుకే ఆమెను ముచ్చటగా చారుశీల అని పిలుస్తాను. కాని రాత్రికి స్వర్గమే అనేసరికి ఒళ్ళు పులకరించింది, తనువు పరవశించింది. వెంటనే గడ్డం నునుపు చేసుకుని స్నానం కానిచ్చి శ్రీమతి చెప్పిన లిస్టు రాసుకొని, సాధారణంగా రాసుకోను, చెప్పిందొకటి తెచ్చింది మరొకటి, చివాట్లు సరే, ఈ రహస్యాలు మీకు చెప్పకూడదు. బయలుదేరాను. మయూరి జంక్షన్ పక్కనే పిఎస్ఆర్ కాంప్లెక్స్ గుప్తా గారి షాపులో చీటీ ఇచ్చేసి బంగారం షాపుకెళ్ళి నల్లపూసల తాడు మార్చాలనుకొని గుప్తా గారి షాపుకెళ్ళేసరికి షాపు బంద్ చేసి ఉంది. ఆయనకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చి ఆసుపత్రిలో చేర్పించారని తెలిసింది. పెద్ద పోస్టాఫీస్కెళ్ళి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ నెలవాయిదా కట్టాలని వెళితే చాంతాళ్ల క్యూ ఉంది. భయపడి ల్యాండ్ ఫోన్ బిల్ కట్టడానికి ఆ పక్కనే ఉన్న భారత సంచార నిగం వారి వద్దకెళితే జనం రద్దీ లేదు. నేనొక్కడే. సంతోషంగా 1000 రూపాయలిచ్చి బిల్లిస్తే చిల్లర లేదండి, మార్చుకు రమ్మన్నాడాయన. విసుక్కున్నాను, వెనుదిరిగాను. పోస్టాఫీస్కి ఎదురుగా రోడ్డు కోడలులో నిలబడ్డా. గంట స్తంభానికి వెళ్లే ఆటో కోసం లెక్క పెట్టాను. వరుసగా 8 ఆటోలెళ్ళాయి. ఎవరూ ఆపరాయే. అర్ధగంట తర్వాత వచ్చిన ఆటో నాపితే, రోడ్డు తవ్వుతున్నారండి, ఈ పక్క నుండి కోట మీదుగా వెళ్ళాలి, ఎక్కండి అని చుట్టూ తిప్పి తీసుకెళ్లాడు. కూరల పని పక్కన పెట్టి బంగారపు దుకాణంలో పని కానిద్దామని చూస్తే, ఇవాళ బంగారం షాపులు బందండి. పైడిమాంబ నగల దుకాణం పెద్ద ఆయన కాలం చేశాడు. సంతాప సూచకంగా షాపులు మూసేశారని ఒక ఆయన సెలవిచ్చాడు. కాళ్ళు ఈడ్చుకుంటూ నిరాశగా ఎండకి చెమటలో స్నానం చేసి ఇంటికొచ్చి చావు కబురు చల్లగా చెప్పాను. ఇవాళెవరి ముఖం చూశానో కాని ఏ పని జరగలేదు. గుప్తా గారి నాన్నగారికి హార్ట్ స్ట్రోక్. దుకాణం బంద్. పోస్టల్ ఆఫీస్ దగ్గర చాంతాడు జనం. ఫోన్ బిల్లు కడదామంటే చిల్లర లేదు. బంగారాల దుకాణాల అధ్యక్షుని మరణం సంతాప సూచకంగా షాపుల బంద్. ఏ దరిద్రపు గొట్టు ముఖం చూశానో అన్నాను అలవాటుగా. అనేసి నా హేతువాదాన్ని శ్రీమతి దుయ్యబడుతుందని నాలుగు కరుచుకున్నాను. చెప్తే వింటారా? ఆ త్రాష్టుడెదురై ఎక్కడికెళ్తున్నారు అని అడిగినప్పుడు లోనికొచ్చి వెళ్ళండి అని అరిచినా విన్నారు. ఇప్పుడు అడుగుతున్నారు ఏమీ ఎరగనట్టు, నంగనాచి బొంగమూతిలా అంది బొగ్గగిల్లి. అమ్మా అన్నాను ఆనందంతోనూ. అప్పుడు గుర్తొచ్చిందది. పరబ్రహ్మశాస్త్రి ఎదురై ఎక్కడికెళ్తున్నారు అన్న విషయం. అప్పుడనుకున్నాను, వీడిది ఇంత ప్రమాదకరమైన ముఖమా అని. నాలో హేతువాదం తునాతునకలైంది. నిజం కళ్ల ముందు బీటలు వారికి కనిపిస్తుంటే ఎలా కాదనగలను? నేనొచ్చింది మాత్రం మధ్యతరగతి మూఢనమ్మకాల ముసుగులో నుంచే కదా. అమ్మ నాయనోయ్, ఇకపై శాస్త్రి కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాత్రంతా శ్రీమతి సాంగత్య స్వర్గం కంటే పరబ్రహ్మశాస్త్రిని ఎలా దూరం చేసుకోవాలన్న పరిష్కారం దొరకని ప్రశ్నే వెంటాడింది నన్ను. తెల్లారు లేచి దంతధావనాది కార్యక్రమాలు ముగించుకొని ఆఫీసుకు సెలవు పెట్టి మొట్టమొదట సరుకులకు వెళ్ళాను. గుప్తా గారు స్వాగతం పలికి కాఫీ ఇప్పించి, నిన్న మీరు రాకపోవడం మంచిదైంది. షాపు పనిమనిషి రాము సెలవు, సరుకులు లేవు, సాయంకాలానికొచ్చాయి, గంటలో పంపిస్తా అన్నారు. అక్కడి నుంచి పోస్టాఫీస్కి వెళ్ళాను. లెక్క పెట్టి నోట్లిచ్చాను. నిన్న చాంతాడంత క్యూ చూసి భయపడి వెళ్ళిపోయాను అన్నాను. మంచి పని చేశారు, నిన్న ఆన్లైన్ అల్లరి పెట్టింది అన్నాడు. అక్కడి పనైన వెంటనే ఫోన్ బిల్లు కట్టేశాను. అతను అలాగే అన్నాడు. మీరు చిల్లరిచ్చినా ఆన్లైన్ ఇబ్బంది పెట్టింది నిన్న అని. పని ముగించి రసీదిచ్చాడు. బంగారం షాపులోకి వెళ్ళాను.
జనం జనం జనం. విషయంలోకి వెళ్తే తెలిసిన నిజం. బంగారం ధర 3,000 పడిపోయింది. పెరుగుట విరుగుట కొరకే శతక సమ్రాట్, ఎంత చక్కగా చెప్పావు అనుకుని ఆనందం అర్ణవమై 2.5 తులాలు. ఓహ్, ఊహించని మలుపు. నా వస్తువుగాక మరొక వస్తువుని డబ్బు డ్రా చేసి కొని ఆగమేఘాల మీద ఇంటికి పరిగెత్తి శ్రీమతికి విషయం చెప్పాను. శ్రీమతి సంతోషంతో కోవా బిళ్ళ నోట్లో పెట్టి ఈసారి పద్ధతి మార్చి చెవులు పట్టు గుంజి, ఇప్పటికైనా నమ్ముతారా? శాస్త్రి ఎదురైతే కలిగిన నష్టం, లేకపోతే కలిసొచ్చిన లాభమూను అంది. ఒప్పుకున్నాను. భోజనం చేస్తూనే ముసుగు తన్నాం. మధ్యాహ్నం ఖాళీ కదా. పడుకునే ముందు మబ్బుల్ని చీల్చుకుని మెరుపు జిగేలు మంది నాలో. లేచి కూర్చున్నాను. ఏమైందండి అంది వాణి. ఏం లేదు. నిన్న పరబ్రహ్మశాస్త్రి దర్శనం ఎంతకీ లాభమా నష్టమా నీ ఉద్దేశంలో అన్నాను. మళ్ళీ ఎందుకీ ఆలోచన? తిన్నగా పడుకోలేరా అంది నన్ను పరుపు మీదకు తోస్తూ. అది కాదోయ్, నిన్ననే నా బజారు పనులు జరుగుంటే, ముఖ్యంగా బంగారం ధర వల్ల మనం ఎన్ని వేలు నష్టపోయి ఉండేవాళ్ళం. సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల నిన్న నేనింటికి ఏ సాయంకాలానికో ఎంతగా అలసిపోయి వచ్చేవాణ్ణో కదా. ఆలోచించు అన్నాను. నిజాన్ని శ్రీమతి అంత వేగరం ఒప్పుకోదని నాకు తెలుసు. మీవన్నీ వక్రమైన ఆలోచనలు. నిన్న శాస్త్రి దెబ్బ వల్ల అన్ని ఇబ్బందులు. ఇవాళ లేవగానే నా ముఖం చూడడం వల్లనే ఈ లాభాలు. పిచ్చి మొహానికి నా విలువ ఇంకా తెలియలేదు అంది నా మీద చెయ్యేసి పడుకుంటూ. శ్రీమతి కరస్పర్శ నింపిన చల్లదనం ఆమె ఆలోచనల వైపు మొగ్గు చూపింది. ఏదైతేనే ఆ లాభనష్టాలు పక్కన పెట్టి ప్రస్తుత విషయానికి రావాలి కదా. అది గతం. చెప్పండి, ఈ ఆలోచన మీకెందుకొచ్చింది అని వాణి గద్దించడంతో వాస్తవంలోకొచ్చాను. చెప్పాలి కదా శ్రీమతికి జవాబు. ఆహా, అది కాదోయ్. రోజు పరబ్రహ్మశాస్త్రి ఎదురైతే మనకి దుశ్శకనం అని భయపడతాం. ఇవాళ మనం మీదకు వస్తుంటే శాస్త్రి కిందకెళ్తున్నాడు. అందుకే పిల్లికి శకునం ఎవరు అనే సందేహం వచ్చింది అన్నాను. చాలేండి, నిద్ర రాకపోతే ఏదైనా పుస్తకం చదువుకోండి. పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోవద్దు అంది. నేను నిద్ర పట్టక పుస్తకంలో పడ్డాను. నిన్న మొన్నటి సంఘటనలే బుర్రలో. నా ఆలోచనలు వక్రమా సక్రమమా? ఇంతలో అపార్ట్మెంట్లో దూరం నుండి ఏడుపులు గోల. శ్రీమతి లేచింది. నేను లేచా. వెళ్ళి చూస్తే క్రిందకి దిగుతూ పరబ్రహ్మశాస్త్రి భార్య పిల్లలు ఏడ్పులు. ఉదయం వెళ్లిన పరబ్రహ్మశాస్త్రిని లారీ గుద్దేసింది. బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో ఉన్నాడు. నిన్నటి వరకు తిట్టిన జనం పాపం ఆ అమాయక పక్షి ఎవరి జోలికి పోడు. సానుభూతి పరంపరలు. ఇంట్లోకొచ్చిన శ్రీమతిని అడిగా. నిన్న అతనికి మనమే ఎదురయ్యాం కదూ అనేసరికి గయ్యమంది. నోరు మూసుకుని పడుకోండి అంది దుప్పటి నా మీద నుండి కప్పి. మూర్ఖులకు తలవంచక తప్పదు మరి. నోరు మూసుకుని పడుకున్నాను. ఈ కథ నవ్య వారపత్రికలో 2014లో ప్రచురింపబడింది. శ్రీ పివిపి శ్రీరామ్మూర్తి గారు స్కూల్ ఫైనల్ తర్వాత విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ద్వారా భాషా ప్రవీణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా తెలుగు ఎంఏ, ప్రొద్దుటూరు మలయాళ స్వామి పండిత శిక్షణ కళాశాల ద్వారా పండిత శిక్షణ పూర్తి చేశారు. 36 సంవత్సరాల పాటు పార్వతీపురం క్రైస్తవ మిషనరీ సెయింట్ జాన్స్ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేసి ప్రథమ శ్రేణి తెలుగు పండితునిగా ఉద్యోగ విరమణ చేశారు. 1969లో కృష్ణా పత్రికలో వీరి తొలి కథ ప్రచురితమైంది. అక్కడి నుంచి తెలుగులో వచ్చిన 1-2 తప్ప అన్ని పత్రికలలో వీరి కథలు ప్రచురింపబడ్డాయి. వీరు వ్రాసిన 350కి పైగా కథలు, 6 నవలలు, 2 సీరియల్స్ గాను చతుర, స్వాతి, ఆంధ్రపత్రిక, భక్తి సమాచారం వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. చతురలో వచ్చిన సంఖ్యళ్ళు ఎంఎస్కేలో పుస్తక రూపంగా వచ్చింది. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. ఈనాడు చలసాని ప్రసాద్,
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ప్రశంసలు అందుకున్నారు. వీరు వ్రాసిన అనేక కథలు, వ్యాసాలు రేడియోలో కూడా వినిపించబడ్డాయి. వీరి అరణ్యరోదనం కథల సంపుటికి చిత్తూరు సృజన సాహితీ సివే గారి దేవమ్మ పురస్కారం, విజయనగరం వేదగిరి రాంబాబు అనుబంధ సాహిత్య సంస్థ అభినందన సాహితీ ద్వారా ఉత్తమ రచయిత పురస్కారం లభించాయి. వీరికి నాటక రంగంలో కూడా ప్రవేశం ఉంది. పౌరాణిక నాటకం హరిశ్చంద్రలో నక్షత్రక పాత్ర, గయోపాఖ్యానంలో కృష్ణ పాత్ర వేశారు. కొద్ది కాలం విరామం తర్వాత మళ్లీ తిరిగి కలం పట్టిన వీరు చక్కటి రచనల ద్వారా పాఠకుల ప్రశంసలు పొందుతున్నారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.